హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ మొలకల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాని నిండా వాటర్ వేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో పెసలు, బొబ్బర్లు, శనగలు తీసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోండి. నేను ఈరోజు నైట్ నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇట్లా మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అన్నీ వంపేసుకొని ఒక కాటన్ క్లాత్లోకి యాడ్ చేసుకోవాలి. కాటన్ క్లాతే ప్రిఫర్ చేయండి, సిల్క్ క్లాత్ వద్దు. కాటన్ క్లాత్లో అయితేనే బాగా వస్తాయి మొలకలు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గట్టిగా మూట కట్టేసుకొని గిన్నెలో పెట్టేసి మూత పెట్టేయండి. ఈరోజు మార్నింగ్ మనం మూట కట్టాం కదా, ఈరోజు సాయంత్రం ఒకసారి మూత ఓపెన్ చేసి ఇట్లా వాటర్ అనేది పైన అంతా జల్లేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మొలకలు ఎలా వచ్చాయో చూపిస్తున్నాను చూడండి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసుకొని తినేయడమే అనమాట. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో, పెద్ద పెద్దగా వచ్చాయి కదా. మనం బయట కొన్నట్టుగానే ఉన్నాయి. బయట కొనేవి అంత మంచిది కాదండి హెల్త్కి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా అందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మొలకల్ని ఇంట్లోనే చేసుకొని తినండి. మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటుగా కొద్దిగా మొలకలు తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. శనగలకి కొంచెం టైం పడుతుందండి. ఇంకొక రోజు సాయంత్రం వరకు ఉంచుకుంటే శనగలు కూడా ఇంకా బాగా వస్తాయన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.